నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ దైవం వెంకటేశ్వరుడు, కరుణించే దైవం ఆ శ్రీనివాసుడు, కష్టాలను కరిగించేవాడు ఆ తిరుమలేశుడు. సౌందర్యానికి ప్రతీకగా సమ్మోహనం అనే పదానికి నిర్వచనంగా నిలిచే ఆ అలమేలు మంగపతి తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరులో తన అనుగ్రహ వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అలా ఆ స్వామి కొలువైన మహిమల కోవెలనే నేటి మన తీర్థయాత్ర. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు కొలుపు పాడినాడుగా. కంటి వెలుగునేమో తన జంట సతులు నిలువా, కంటి వెలుగునేమో తన జంట సతులు నిలువా. విరిసి సుమమే తన మెడన వాల ఎదురు చూసి, విరిసి సుమమే తన మెడన వాల ఎదురు చూసి. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా. వెంకటేశ్వర స్వామి నామం వినిపించగానే, ఆ స్వామి సుందర సుకుమారమూర్తి కంటపడగానే అందరికీ గుర్తొచ్చేది తిరుమలనే. అక్కడి ఆనంద నిలయంలోని జగన్మోహనకారమే. అలాంటి దివ్యమంగళమూర్తిని కలిగిన ఆలయం కావటం వలన అక్కడి కైంకర్యాలలో కొన్నిటిని ఇక్కడ కూడా అనుసరిస్తూ ఉండటం వలన దీనిని తిరుప్పూర్ తిరుపతిగా పిలుచుకుంటూ ఉంటారు. ఒకవైపు సాగరం, మరోవైపున ఆధ్యాత్మిక సాగరం అన్నట్టుగా తమిళనాడు కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు ఆలయాలు పుట్టుకొస్తున్నట్టు, అందంగా పురివిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. వేద మంత్రాల వెలుగుల మధ్య ఆలయాలు వెలిగిపోతూ ఉంటాయి. గుడి గంటల ధ్వనులు గుండెగదులను అనుభూతుల తీర్థాలుగా మార్చేస్తూ ఉంటాయి. అలాంటి తమిళనాడులోని తిరుప్పూరు మరింత విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారంలో కేంద్రస్థానంగా నిలిచిన తిరుప్పూరులో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు, మనసు దోచే మందిరాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా ప్రభావితం చేసే నగరాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దర్శించవలసిన ప్రాచీనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. అవి చరిత్రను పెనవేసుకుపోయి అలరారుతున్నాయి. అలాంటి ఆలయాల వరుసలో ఇక్కడి వెంకటేశ్వరుడు వెలుగొందుతూ ఉండటం విశేషం. ధరణి జతగాడు తన నుదుట తిలకమడిగే, ధరణి జతగాడు తన నుదుట తిలకమడిగే. తూరుపు సింధూరం తన తిలకమాయగా, ధరణి జతగాడు తన నుదుట తిలకమడిగే. తూరుపు సింధూరం తన తిలకమాయగా. తిలకమేమో కొలువై ఘనసారల సన్మధ్య, తిలకమేమో కొలువై ఘనసారల సన్మధ్య. చుబకం చలువా ఆ చందమామ నిలిచి నిలిపే, చుబకం చలువా ఆ చందమామ నిలిచి నిలిపే. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే మేలు కొలుపు పాడినాడుగా. తిరుమల వంటి పుణ్యక్షేత్రం, తిరుమల వంటి దివ్యతీర్థం, వెంకటేశ్వరుడు వంటి దైవం కలియుగాన లేరని అంటారు. ఇక్కడి స్వామివారి రూపం అపురూపం. ప్రకృతిలోని
సౌందర్యమంతా పోగు చేసినట్టుగా, రాసిపోసినట్టుగా స్వామివారి రూపం మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ఇంతకు మించిన సౌందర్యం ఇలలో లేదు అనిపిస్తుంది. అయితే తిరుమల క్షేత్రాన్ని కొండపై కొలువైన ఆ కోనేటి రాయుడిని తరచుగా దర్శించుకోవడం కష్టం. అందువల్లనే ఇక్కడి స్వయంభూమూర్తిని పోలిన అర్చామూర్తులతో ఆయా ప్రాంతాల్లో భక్తులు ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు. తిరుమలలో మాదిరిగానే ఉత్సవాలను, ఊరేగింపులను నిర్వహిస్తూ వెళుతున్నారు. అలా నిర్మితమైన ఆలయాలలో ఒకటిగా ఇది కనిపిస్తుంది. నింగి ఆ నీలం తన మేని ఛాయ నిలిపే, నింగి ఆ నీలం తన మేని ఛాయ నిలిపే, విరిసి హరివిల్లు హరివర్ణనాయగా. నింగి ఆ నీలం తన మేని ఛాయ నిలిపే, విరిసి హరివిల్లు హరివర్ణనాయగా. స్వామి నూయలోప చిరుగాలినెంతో వీచే, స్వామి నూయలోప చిరుగాలినెంతో వీచే, నగలా వెలగా ఆ చుక్కలన్నీ ఎదురు చూసే, నగలా వెలగా ఆ చుక్కలన్నీ ఎదురు చూసే. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే మేలు కొలుపు పాడినాడుగా. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే నగరాలలో తిరుప్పూరు ఒకటిగా కనిపిస్తుంది. తిరుప్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతిగా భావిస్తుంటారు. తిరుమల వరకు వెళ్లి దర్శనం చేసుకోలేని వారు ఈ ఆలయానికి వస్తుంటారు. అందుకు కారణం ఇక్కడి గర్భామూర్తి తిరుమల స్వామివారిని తలపించేదిగా ఉండడమే, దర్శన మాత్రం చేతనే పరవశింపచేయడమే అని చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉంటుంది. పవిత్రత, ప్రశాంతత అక్కడ ద్వారపాలకుల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. సౌందర్య సాగరంలో నుంచి ఉద్భవించినట్టుగా, మనోహరమనే మాటకి అర్థం చెబుతున్నట్టుగా ఆ స్వామి రూపం ఆవిష్కృతమవుతుంది. అడుగుపెట్టిన వారికి అనుగ్రహ పీఠమవుతుంది. నిర్మాణపరంగా తిరుప్పూర్లోని పెద్ద ఆలయాలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఎత్తైన ధ్వజస్తంభం, 5 కలశాలతో కూడిన గోపురం ఈ ఆలయం ఘనతను చాటుతుండడం దూరం నుంచే కనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలు, మండపాలు, మందిరాలతో ఈ ఆలయం వెలుగొందుతోంది. ఆలయ ముఖద్వారంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రాకారాలపై కుడ్య మందిరాల్లో దశావతార మూర్తులు, విష్ణు సంబంధమైన లీలా విశేషాలకు సంబంధించిన ప్రతిమలు, అళ్వారుల ప్రతిమలను ఆవిష్కరిస్తూ వెళ్లారు. ఈ శిల్పాల సమాహారం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక రాజగోపురం మొదలు విమానగోపురం వరకు నారద తుంబురుల మొదలు హనుమ, గరుత్మంతులతో కూడిన అనేక దేవతా ప్రతిమలను అందంగా ఆవిష్కరించడం మనకి కనిపిస్తుంది. ఆలయ గోడలపై విష్ణులీలా విశేషాలకు సంబంధించిన చిత్రాలు మనసుకు హత్తుకుపోతాయి. బాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుపై ఎత్తిన దృశ్యం, గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టం, బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల నేలను దానంగా స్వీకరించిన వామనుడు త్రివిక్రముడిగా అవతరించడం, కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించడం వంటి దృశ్యాలు ఆధ్యాత్మిక చింతనను పెంచుతాయి. ముఖమండపంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్ల ద్వారా భక్తులు గర్భాలయం దిశగా కదులుతారు. గర్భాలయానికి ఎదురుగా గరుడాళ్వారు సన్నిధి కనిపిస్తుంది. తన తల్లికి దాస్యం నుంచి విముక్తిని కలిగించడం కోసం
దేవేంద్రుడితో తలపడినవాడు, అక్కడి నుంచి అమృత భాండం తెచ్చినవాడు గరుత్మంతుడు. అలా శ్రీమన్నారాయణుడి మనసు గెలుచుకుని ఆ స్వామి సన్నిధిలో ఉండే మహద్భాగ్యాన్ని సొంతం చేసుకున్నాడు. గరుడాళ్వారికి నమస్కరించుకున్న అనంతరమే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఓ వెంకటేశ్వర నీ లీల చాలునయ్యా, వేచి ఉన్నా నీ కోసం దయగనరా. ఓ వెంకటేశ్వర నీ లీల చాలునయ్యా, వేచి ఉన్నా నీ కోసం దయగనరా. నా పాలిట ఇలవేలుపు నీవే, నీ పదములనే వేడనయ్యా. నా పాలిట ఇలవేలుపు నీవే, నీ పదములనే వేడనయ్యా. ఆనంద సాగర ఆశ్రిత మందార, అందించు నీ కరుణ అలమేలు మంగపతి. ఓ వెంకటేశ్వర నీ లీల చాలునయ్యా, వేచి ఉన్నా నీ కోసం దయగనరా. గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తీరవలసిందే. దాదాపు 10 అడుగుల ఎత్తు కలిగిన ఈ ధ్రువబేరం గర్భాలయం నిండుగా కనిపిస్తూ కనువిందు చేస్తుంది. తిరుమలలో మాదిరిగానే స్వామివారు శంకు చక్రాలతో, కటివరద హస్తాలతో దర్శనమిస్తూ ఉంటాడు. విశాలమైన తిరునామాలతో, వక్షస్థల లక్ష్మితో, స్వర్ణ కిరీటంతో, సాలగ్రామాలను, వివిధ రకాల పూలమాలికలను ధరించిన స్వామి రూపం సమ్మోహితులను చేస్తుంది. గర్భాలయంలోని స్వామివారి నిండైన నిలువెత్తుమూర్తి దీపకాంతుల నడుమ దివ్యంగా వెలిగిపోతూ ఉంటుంది. స్వామివారి వరదహస్తం తన పాదాలకు మించిన తీర్థస్థానం, మోక్షస్థానం మరొకటి లేదనే సత్యాన్ని చాటుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా స్వామి సాక్షాత్కారాన్ని పొందిన అనుభూతికి లోనవుతారు. ఇక్కడి స్వామివారి సన్నిధిలో చేతులు జోడించి నిలిచిన ప్రతి ఒక్కరూ ఆనంద నిలయంలోని స్వామివారి ముంగిట నిలిచిన అనుభూతినే పొందుతారు. కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా. కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా. ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కనువిందు కలిగించావు ముకుందా. ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కనువిందు కలిగించావు ముకుందా. కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా. కనులు కదల్చలేమయా. ఎంతో మంది భక్తులు, మరెంతో మంది కవి గాయకులు స్వామివారిని అలమేలు మంగపతిగా ఆరాధిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. అలాంటి స్వామివారి ఆలయ ప్రాంగణంలో అలమేలు మంగమ్మ అమ్మవారు ప్రత్యేక మందిరములో కొలువై కనిపిస్తుంది. చతుర్భుజాలతో కొలువైన అమ్మవారిని భక్తులు పద్మావతీదేవిగా, మహాలక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు. ఆ చల్లని చూపుల తల్లిని మనసారా కొలుస్తూ ఉంటారు. వైకుంఠంలో అనుక్షణం స్వామివారి సేవలో ఉండే లక్ష్మీదేవి ఒకానొక సందర్భంలో ఆ స్వామిపై అలిగి భూలోకంలో జన్మిస్తుంది. పద్మంలో ఆవిర్భవించిన కారణంగా పద్మావతీదేవిగా పిలువబడింది. ఆ తల్లిని అలమేల్ మంగ అని పిలవడంలోనూ అర్థమిదే. అలమేలు మంగమ్మ వారిపై అన్నమయ్య అనేక కీర్తనలు రాశాడు. తన రచనల్లో ఆయన ఎక్కువగా అలమేలు మంగమ్మను మహాలక్ష్మీదేవిగా ఆవిష్కరించడం కనిపిస్తుంది. అలాంటి అమ్మవారిని వెతుకుతూ ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడిగా భూలోకానికి వస్తాడు. లక్ష్మీదేవిగా తిరిగి ఆమె తన సన్నిధికి చేరుకునేలా చేస్తాడు. అలాంటి అలమేలు మంగమ్మ ఇక్కడ చక్కని కనుముక్కు తీరుతో, తళుక్కున మెరిసే ముక్కెరతో ఆకట్టుకుంటుంది. ప్రత్యేక మందిరంలో కొలువైన అమ్మవారికి స్వామివారితో పాటు
పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వివిధ రకాల నైవేద్యాలు సమర్పించబడుతూ ఉంటాయి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. ఫలసిద్ధి పూజా పేరుతో ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని అనుకునేవారు ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ప్రతి శుక్రవారం తిరు అభిషేకం పేరుతో స్వామివారికి పవిత్ర జలాలతో పళ్ల రసాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. శనివారం రోజున తోమాల సేవ, పల్లకీ సేవను ఘనంగా జరుపుతారు. గోవింద గోవింద దర్శించినానయ, గోవింద గోవింద కీర్తించినానయ, గోవింద గోవింద పూజించినానయ, గోవింద గోవింద లాలించినానయ. మెట్టుదారి వచ్చిన అలసి మరినె సాగిన, మొక్కు తీర వచ్చిన చూడు మరినె వేచిన, వెంకటేశ శ్రీనివాస. గోవింద గోవింద దర్శించినానయ, గోవింద గోవింద కీర్తించినానయ, గోవింద గోవింద పూజించినానయ, గోవింద గోవింద లాలించినానయ. ఇక అమ్మవారి సన్నిధిలో ప్రతి శుక్రవారం రోజున కుంకుమ పూజను చేస్తారు. సౌభాగ్య సిద్ధి కోసం మహిళా భక్తులంతా అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొంటారు. విశేషమైన పర్వదినాల్లో అమ్మవారికి చీరెసారెలు సమర్పిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంపదలు చేకూరతాయి, విజయాలు కలుగుతాయి. దారిద్ర్యం వల్ల కలిగే దుఃఖాలు దూరమవుతాయి. అందువల్ల అలమేలు మంగమ్మ తల్లిని భక్తులు అంకితభావంతో సేవిస్తుంటారు. అలమేలు మంగమ్మ సమేతుడైన వెంకటేశ్వరుడు పూజాభిషేకాలు అందుకునే ఈ క్షేత్రంలో గోదాదేవి, సుదర్శనుడు, హయగ్రీవుడు, హనుమంతుడు ఉపాలయాలలో కొలువే ఉంటారు. ప్రధాన దైవమైన స్వామివారిని దర్శించిన భక్తులు ఆ తరువాత ఉపాలయాల సన్నిధికి చేరుకుంటారు. దేవీ దేవతల ఆశీస్సులను అందుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో గోదాదేవి అలరారుతూ ఉంటుంది. అసమానమైన భక్తితో, ప్రేమతో భగవంతుడి సన్నిధిని పొందవచ్చునని నిరూపించిన ఆళ్వారులలో గోదాదేవి స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. శ్రీరంగనాథుడి అర్చకుడైన పెరియాళ్వారుకి పూలతోటలో లభించిన గోదాదేవి మధుర భక్తితో ఆ స్వామి సన్నిధికి చేరుకున్న వైనం అద్భుతం, అపూర్వమనే చెప్పాలి. శ్రీరంగనాథుడిని స్తుతిస్తూ ఆమె రాసిన పాసురాలు తమిళ సాహిత్యంలో అలా నిలిచిపోయాయి. గోదాదేవి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ధనుర్మాసమే. ధనుర్మాసంలో వైష్ణవ సంబంధమైన అన్ని ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఆమె రాసిన పాసురాలను పాడుతూ ఉంటారు. గోదాదేవి దర్శనం వల్ల సకల శుభాలు చేకూరతాయని చెబుతారు. అలమేలు మంగమ్మ వారిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత ఈ సన్నిధానానికి చేరుకుంటూ ఉంటారు. వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. నారాయణుని నామము పలికి పులకరించెపుడమీ, సర్వకాలము స్వామి రూపము చిద్విలాసలహరి.
జన్మము పొందిన మర్మము తెలిసే నిన్ను చూసినాక. దేహమున్నది ప్రాణమున్నది తలచుకొందుకేగా. ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో చిద్విలాసాయ. ఇక ఇదే ప్రాంగణంలో సుదర్శనుడు మూర్తి రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు ప్రధానమైన ఆయుధంగా సుదర్శన చక్రం కనిపిస్తుంది. లోక కళ్యాణం కోసం స్వామివారు అనేక మార్లు సుదర్శన చక్ర ప్రయోగం చేసిన సందర్భాలు మనకి పురాణాల్లో కనిపిస్తాయి. తన భక్తుడైన అంబరీషుడిని రక్షించడంలో, తనని నిందించిన శిశుపాలుడిని శిక్షించడంలో, గజేంద్ర మోక్షం సమయంలో, ఇలా అనేక సందర్భాలలో సుదర్శనుడి ప్రాధాన్యత మనకి కనిపిస్తుంది. విశ్వకర్మ చేత సూర్యుడి తేజస్సుతో సుదర్శన చక్రం తయారు చేయబడిందని పురాణాలు చెబుతున్నాయి. దీనినే కాలచక్రంగా భావిస్తూ ఉంటారు. వైష్ణవ సంబంధమైన అన్ని క్షేత్రాలలోనూ సుదర్శనుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్ర స్నానం జరపడం మనం చూస్తుంటాము. సుదర్శన చక్ర ఆరాధన, సుదర్శన హోమం మహాశక్తివంతమైనదని, శత్రుభయాలు తొలగించి శుభమంగళాలు కలిగిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. ఈ వరుసలోనే మనకి హనుమంతుడి మందిరం కనిపిస్తుంది. విష్ణు అవతారమైన వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో గరుత్మంతుడితో పాటు మనకి హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు. చాలా ప్రదేశాలలో ఆయనే క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. తిరుమలలోనూ మనకి బేడి ఆంజనేయ స్వామి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తాడు. అలాంటి హనుమంతుడు ఇక్కడ కూడా భక్తుల ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. ఇక ఇదే ప్రాంగణంలో మనం హయగ్రీవ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. చతుర్భుజాలను కలిగిన హయగ్రీవ స్వామి ఇక్కడి పద్మపీఠంపై ఆసీనుడై దర్శనమిస్తూ ఉంటాడు. 2 చేతులలో శంకుచక్రాలను ధరించిన స్వామి మరో చేతిలో వేదాలను పట్టుకొని ఇంకో చేతిలో చిన్ముద్రను కలిగి ఉంటాడు. దేవతలు, మహర్షులు సైతం హయగ్రీవ స్వామిని జ్ఞానప్రదాతగా ఆరాధించడం ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. హయగ్రీవ స్వామి అవతరణ కూడా లోక కళ్యాణం కోసమే జరగడం మనకి కనిపిస్తుంది. విద్య, విజ్ఞానం, శాస్త్ర అధ్యయనం పట్ల ఆసక్తి, మేధస్సు, విద్యా సంబంధమైన విషయాలలో విజయం సాధించడం అనేది హయగ్రీవుడి ఆరాధన వల్ల, అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయనేది మహర్షుల మాట. అందువల్ల విద్యార్థిని విద్యార్థులు ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తారు. కామిత ఫలదాత కరుణాగుణ గోవింద లక్ష్మీ వల్లభ నిత్య నిర్మల నవనీత చోరా. వజ్రము మకుటధర మా హృదయము నేలుదొరా. వడ్డి కాసుల ధరణి నాయక జగత్ సాక్షి రూపా. 7 కొండలైనా మరి పేద గుండెనైనా స్థిర నివాసి నువ్వే, మాకు నిత్య శుభము నీవే. 7 కొండలైనా మరి పేద గుండెనైనా స్థిర నివాసి నువ్వే, మాకు నిత్య శుభము నీవే. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచుతారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. హైదరాబాద్ నుంచి తిరుప్పూర్కి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్, డోన్, అనంతపురం, ధర్మవరం, బెంగళూరు మీదుగా తిరుప్పూర్ చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయంగా కోయంబత్తూర్ కనిపిస్తుంది. తమిళనాడు,
తిరుప్పూరులోని ఆలయాన్ని తిరుప్పూర్ తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడి అచ్చామూర్తి తిరుమలలోని మూలమూర్తిని పోలి ఉండటం, తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కొన్ని కైంకర్యాలను నిర్వహించటం వలన దీనిని చిన్న తిరుపతిగాను పిలుస్తూ ఉంటారు. అలాంటి ఈ క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోరిన వరములనే మరి తీర్చడి దైవముగా శ్రీనివాసుడా వెంకటేశుడా మాకు నువ్వే దారి. పాహి 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 అని పలికే భక్త కోటి, అభయహస్తమీరా స్వామి ఆదుకొనగరారా. పాహి 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 అని పలికే భక్త కోటి, అభయహస్తమీరా స్వామి ఆదుకొనగరారా. చరితం అమరం స్మరణం మధురం పరంధామమారక్ష నీవే హరి. ఓం నమో జగద్వంద్యాయ, ఓం నమో హయగ్రీవాయ, ఓం నమో పురుషోత్తమాయ, ఓం నమో మధుసూదనాయ. నారాయణుని నామము పలికి పులకరించపుడమీ సర్వకాలము స్వామి రూపము చిద్విలాసలహరి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.